ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే మా. నమస్తే అమ్మా, ఉమ్. ఎవరైనా చనిపోయిన తర్వాత ఉమ్. వారింటికి మనం వెళ్ళొచ్చామనుకోండి, ఉమ్. ఏమన్నా ప్రత్యేకించి నియమాలు పాటించాలమ్మా? తప్పకుండా ఉన్నాయమ్మా. అందులో వెళ్ళిన సందర్భాన్ని బట్టి కూడా ఉన్నాయి తేడా. అంటే ఇప్పుడు ఆ చనిపోయిన వారు అక్కడే ఉన్నా అప్పుడు వెళ్ళే నియమాలు కొన్ని ఉంటాయి. తర్వాత పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ 10 రోజుల లోపల వెళ్ళినప్పుడు ఉండే నియమాలు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడన్నా వెళ్ళినవి కొన్ని ఉంటాయి. ఓకే, సరే, అక్కడే ఉన్నారు అనుకుందాం. అట్లా గనక అయినట్టయితే ఆ చనిపోయినటువంటి వారి దేహం అక్కడే ఉంటే ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇంటికి రాగానే ఏ బట్టలతో వెళ్ళారో ఆ బట్టలతో స్నానం చేయాలి. సాధారణంగా మనం కట్టుకున్న మొత్తం బట్టలతో స్నానం చేయం. సచేల స్నానం అంటారు. అంటే ఎన్ని బట్టలతో వెళ్ళామో అన్ని బట్టలతోనూ చేయాలి. అంటే మొత్తం అంతా తల మీద నీళ్లు పోసుకుని ఈ స్నానం చేయడం కూడా తలంటి పోసుకోకూడదు, తల రుద్దుకోకూడదు. ఒట్టిగా తల నుండి కింద దాకా తడిసేటట్టుగా స్నానం చేయాలి. ఇదే స్నానం అంటే, తల స్నానం అంటే అది. మనం మామూలుగా పండగలప్పుడు చేసుకుంటామే, అది నూనె పెట్టుకుని చేస్తాం, అది అభ్యంగన స్నానం, అది శుభానికి చేసేది. ఇది అశుభం గనక మొత్తం బట్టలన్నిటి తడిసేటట్టుగా స్నానం చేస్తారు. స్నానం చేసి అక్కడికి వెళ్ళొచ్చినవి ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తడిపడేస్తారు. సాధారణంగా చెప్పులతో పెడితే చెప్పులు, కళ్ళజోడు బట్టి కడితే కళ్ళజోడు, ఏముంటే వాటన్నిటినీ కూడా ఒకసారి కడిగేసేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ శరీరం అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒక రకమైన వేదన ఉంటుంది. సాధారణంగా ఎవ్వరికీ కూడా చనిపోవాలన్న ఇష్టం ఉండదమ్మా చనిపోవడం అంటే. అందుకని ఆ జీవుడు తాపత్రయపడుతూ ఉంటాడు, వెనక్కి రావాలని చాలా తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ దేహం రానియదు. అప్పటికే తలుపులు వేసేసాయి, 9 తలుపులు వేసేసాయి. 9 తలుపులు మూసుకుపోయిన తర్వాత లోపలికి ప్రవేశించలేదు. ఆ ప్రాంతాల్లో ఉంటుంది కనుక ఒక రకమైనటువంటి ఆవేదన ఉంటుంది. తర్వాత ఆ బంధువులందరికీ కూడా ఒక దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖం, ఈ ఆవేదన, ఇవన్నీ కూడా నెగటివ్ వైబ్రేషన్స్. ఈ నెగటివ్ వైబ్రేషన్స్ని మనం ఇంట్లోకి ఎందుకు తెచ్చుకోవాలి? అందుకని అన్నింటికీ పట్టుకుంటుంది అది. అందుకని మొత్తం అంతా సచేల స్నానం చెయ్యాలి. అంతే, అదే ప్రధానమైనటువంటిది. ఆ తర్వాత వీలైతే దైవాన్ని దర్శించుకోవడం, ఇంట్లో అయితే దేవుడికి దీపం పెట్టుకోవడం, దండం పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తారు. ఇంకా బాగా సంప్రదాయం పాటించేటటువంటి వాళ్ళు వాళ్ళ మెడలో యజ్ఞోపవీతం గనక ఉన్నట్టయితే దాన్ని కూడా మార్చుకుంటారు. యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. అది లేని వాళ్ళకి అది ఉండే వాళ్ళు కూడా చాలా మంది నిత్యం వేసుకోవటం లేదు కదా, గోడకి ఎక్కడో పెడతారు, అప్పుడప్పుడు సందర్భానుసారంగా వేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకు నమస్కారం అనుకోండి. ఆచరించే వాళ్ళ గురించి నేను మాట్లాడాను. తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇంటికే రావాలి, కానీ మరో చోటుకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మనం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయలేం. అవును. కనుక ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడం అన్నది సరైన పద్ధతి కాదు కదా. అందువల్ల ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మనం ఎక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళామో అక్కడికి రావాలి. ఒకవేళ నేను మా ఇంటి నుంచి వెళ్ళలా, మీ ఇల్లు దగ్గరని మీ ఇంటికి వచ్చా, మీ ఇంటి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళాం, అప్పుడు నేను మళ్ళీ మీ ఇంటికే రావాలి. అందుకని ఇంటికి రాకుండా బయటకు వచ్చే కలుస్తారు తప్ప, ఎవరింటికి తమ ఇంటి నుంచి బయలుదేరిన వాళ్ళు మళ్ళీ తమ ఇంటికే వస్తారు. దారిలో ఎవరన్నా వద్దామంటే కూడా దారిలో కలుస్తారే గాని ఎవరిళ్ళకి వెళ్ళరు. ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి. తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చూడరు. ఎందుకంటే వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటారు. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు చిన్నపిల్లల్ని చూడరు. పూర్వకాలం అయితే ఇంటి బయటనే స్నానాల గదులు అవి ఉండేవి, స్నానం చేసి కానీ లోపలికి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు కదా, తెలిసి వెడుతున్నాము. అందుకని బయట
కాసిన నీళ్లు పెట్టుకుని పాత్రతోనో ఇంట్లో ఎవరన్నా ఉంటే మరీ మంచిది, లేకపోతే కాసిన నీళ్లు పెట్టుకుని కాళ్ళు చేతులు అక్కడ కడుక్కున్నప్పుడు లోపలికి వెళ్ళి స్నానం చేయడం. లోపలే ఉంటున్నాయి కదా మనకి అవునవును. స్నానాల గదులు, ఆ, అందువల్ల లోపలికి వెళ్ళినప్పుడు స్నానం చేయడం, ముందర కాళ్ళు చేతులు ఇక్కడ కడుక్కోవడం, చెప్పులు కూడా కడిగి అక్కడ పెట్టేసుకుని అప్పుడు లోపలికి వెళ్తారు. ఓకే. అమ్మ, వస్త్రాలకు సంబంధించి తెల్లటి వస్త్రాలే వేసుకుని వెళ్ళాలి, లేకుంటే బాధ కాబట్టి నల్లటి వస్త్రాలే వేసుకుని వెళ్ళాలి, అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయమ్మా? లేదమ్మా, ఉత్తర దేశంలో ఎందుకునో గాని తెల్లటి వస్త్రాలు వేసుకెళ్తారు, తెల్లని వస్త్రాలు వేసుకుని పెడతారు. మనకి లేదు కదా. మనకి లేదు అట్లాంటిది. విదేశీయులేమో అది విషాదం గనక దాన్ని సూచించటానికి నల్లని వస్త్రాలు వేసుకుంటారు. మన మన సంస్కృతిలో లేదు, అట్లా లేదు. ఉత్తర దేశంలో కూడా నాకు తెలిసి ఏ శాస్త్రంలోనే లేదు, అది లౌకికమైనటువంటి ప్రాంతీయమైనటువంటి ఆచారం అయి ఉంటుంది. బహుశా. ఓకే. చనిపోయిన వెంటనే వెళ్తే కనుక ఆ. అలా కాదు, మనం ఒక 10 రోజుల తర్వాత 11వ రోజు తర్వాత అట్లా వెళ్ళొస్తాం కదా, పలకరింపు. అప్పుడు 10వ రోజు లోపల వెళ్ళినా గానీ ఇంటికి వచ్చి స్నానం చేయాల్సిందే, సేమ్ నియమాలు. సేమ్. కానీ అదే సాధారణంగా అమ్మ సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఆ 11 రోజుల లోపల ఆ ఇంట్లో ఏమీ తీసుకోరు. అందులోనూ ఆ శరీరం అక్కడే ఉందనుకో అసలు తీసుకోకూడదు. ఈ కాలంలో అందరూ ఏమిటా టైంలో అక్కడ కాఫీలు టీలు అరేంజ్ చేస్తున్నారు, కానీ పూర్వం అయితే ఒకళ్ళు ఎవరైనా చనిపోయారు అంటే ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళేదాకా, దానికి సంస్కారం చేసేదాకా ఎవరు ఊళ్ళో కూడా పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు. పొయ్యి వెలిగించకూడదని, అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ సంస్కారం ఇక్కడ స్నానాలు అవి చేయించి కదా తీసుకెడతారు, తీసుకుని వెళ్ళి ఆ శ్మశానం దరిదాపుల్లోకి వెళ్ళారు అన్నాక అప్పుడు వీళ్ళు ఇల్లు కడుక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ చేయడం, వాళ్ళ ఇంట్లో వంటలు చేసుకోవడం. దేవాలయం కూడా తలుపులు తెరవరు, దేవాలయంలో కూడా ఆ పులికాపు చేసి అప్పుడు అర్చన చేస్తారు. అంత నియమం పాటించేవారు. అంత నియమం గుడి తలుపులు తెరవరమ్మ ఎవరైనా చనిపోయారంటే. వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళ సంస్కారం జరగాలి, అప్పుడు గబగబా అర్చకుడు తను స్నానం చేసి గుడిని కడిగి అన్ని విగ్రహాలని పులికాపు చేసి అప్పుడు దీపం వెలిగించి నైవేద్యం పెట్టేవాళ్ళు. ఇది పద్ధతి. కానీ ఈ రోజుల్లో అయితే వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వడాలు, కాఫీలు ఇవ్వడాలు, టీలు ఇవ్వడాలు, కూల్ డ్రింక్స్ ఇవ్వడాలు చేస్తున్నారు అంతే. అయ్యాక అక్కడ సాధారణంగా సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఏమీ తినరు. అలాగే 10 రోజుల లోపల కూడా సాధారణంగా ఎవరు తినరు. అయిన వాళ్ళు మైల పాటించే వాళ్ళు, వాళ్ళకి ఆత్మీయులైనటువంటి వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళే తింటారు. అలాంటి సందర్భంలో మనం పలకరించడానికి వెళ్ళొస్తే కూడా మైల ఇంటికి వెళ్ళాం గనక ఇంటికి వచ్చి ఇదే విధంగా మొత్తం బట్టలన్నీ తడుపుకుని స్నానం చేయడం అన్నది ఉంటుంది. ఆ తర్వాత 11వ రోజు తర్వాత కనుక అయినట్టయితే స్నానం అది చెయ్యక్కర్లేదు, కానీ నేరుగా ఇంటికి రావాలి, మరెక్కడికి వెళ్ళకూడదు. అమ్మ, 11 రోజుల తర్వాత మనం పలకరించడానికి వెళ్ళేటప్పుడు మనం కూడా తిథి వారాలు ఏమన్నా చూసుకోవాలా? కొంతమంది అది పాటిస్తారమ్మా. మన ఆత్మీయులైనటువంటి వాళ్ళకి కష్టం కలిగితే అవన్నీ చూసుకుని ముహూర్తం చూసుకుని పెడతారా కదా. అదే మీ భావన. అది కొంతమంది అయితే పాటిస్తారు. అది ఆదివారం పలకరించడానికి వెళ్ళకూడదని. చాలా కష్టమైనటువంటి విషయం. ఈ రోజుల్లో ఎవరికన్నా కుదిరేదే ఆదివారం. అటువంటిది ఆదివారం పలకరించడానికి వెళ్ళకూడదు, మంగళవారం పలకరించడానికి వెళ్ళకూడదు, ఇట్లాంటి నియమాలు పెట్టుకుంటారు. మంగళవారం గురించి అయితే ఒక్కటి అనుకోవచ్చు. కారణం ఏంటంటే మంగళవారం ఎప్పుడు మారు కోరుతుందంటారు. అంచేతి వాళ్ళ ఒకళ్ళని పలకరించడానికి వెళ్తే మళ్ళీ వెంటనే ఇంకోళ్ళని పలకరించడానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందేమో అని, అంతకన్నా మరొక కారణం కాదు. అది మంగళవారానికి ఉన్న లక్షణం. అది ఏదైనా సరే ఒకటి జరిగితే మళ్ళీ రెండోది మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది. అయ్యో ఇవాళ ఎవరో చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాను అంటే రిపిటేషన్ మళ్ళీ అలాంటిదే వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ రోజు వద్దంటారు. అట్లా ఆదివారం పలకరించడానికి వెళ్ళకూడదు అనుకుంటారు ఎవరికైనా. మరి కుదిరేదే ఆదివారం కదా. అట్లా ఉంటాయి. కొంతమంది ఎందుకో పట్టించుకుంటారు, వీలైన వాళ్ళు పట్టించుకోవచ్చు, కానీ ఆత్మీయత ముందు ఇవన్నీ తక్కువే. అంతే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.